సుయోధనుడు సకుటుంబముగా నశించుపాయం ఒక్క అందరాలకు తప్ప తక్కిన వారికి తెలియవు. లేదే కత్తియమా కౌరవుల కాచుకలమున సంధి చేయగా మర్చిక నిలుగురించి హరి మంచియో చెడ్డయో చెప్పుచుండగా అర్థం రాజభక్తి గలదంతన్నని సేవి భంగి ఈ మత్సరి సుతపుత్రుడు అభిమానం చే కలహింపనేటికే ముకుందుని మాట చెప్పునందెదడి సుయోధనుడు తన వీరను నీరము పాలు చేసినను పెదలకు సూతనందనుడు వేదురుగాడు సముద్రము చెదరము కలరు ఈ పుడమి శాస్త్రవ శూన్యము చేయకుండగా ఎన్నినాలు వీరములు పలికెనుగా రాధేయ నీవైనను ఇక సమాధేయ వాక్యములకై ప్రయత్నించు. పెద్దవాడని అయినను నా విన్నపములు మీరెల్లరూ మన్నింపు. ఇంతకీ మా సుయోధనుడు ఎక్కడ? నాయన ఇటు రమ్ము. ఇతడేదో పరగాని పలుకులు ప్రదర్శించు కానీ విందము. తండ్రి కుమార్, ఇంద్రియ దుర్మదంబు మొదలే తెగతుంచి మనంబు వంచి నిష్టం త్రిగుణంబు బాపెడు విచారం సేయుము నీంద్రులు ఏ దయా సాంద్రుని రూపు చూచుట చాలక కుందుదురో అక్కివాడు వచ్చన్ ద్రుహిణేంద్ర పండితుడు చేరువకు పని గలుగి కావున కుమార అయ్యనకు మాటలు నిరాకరింపక తగిన ప్రత్యుత్తరము నిమ్ము నాయన. తండ్రి నేడు కృతలేనునోని వెనుక సత్యుడు చెప్పిన మాటలే ఇతడును చెప్పు. అందులకు నేను అంగీకరింపనని ఎరగని వారెవరు? అట్లు కాదు కుమార. భీష్మద్రోణ కృపాశ్వత్థామ ప్రభుతులైన మన మహారథికులందరూ సంధి వడంబడిక ఎందే కృత నిశ్చయులైన వారైనది. 5 ఊళ్ళిచ్చిన చాలు మాకనిరట, 5 ఊళ్ళిచ్చిన చాలు మాకనిరట, అన్యాయంబుగా ఎరదాయాద్వేషము మేటి సంగతం జయం జాలుదే. నీకు కర్ణాదు గంగ భయం బికేలా అద్వైర్యం ఉండేగా బోలు నేరేది తెలుము కపడిన్
ఐదోళ్ళిచ్చిన చాలును లేదేని అనిసేత నిజము రెండనుచున్ దాయాదుల కబురంపిన నేనీదలచుట వారికి ఓటే కాదే. అయినది పెద్దల మాటలు నిరాకరింపక ఇచ్చితిని అనుకో. మొదటి నుండి మేము పరస్పర అపకారము నడుచుకున్నట్టు వారు మరి ఏ గతి కలుగునయ్యా అన్యోన్య మైత్రి. తండ్రి, వారు బలవంతులై మమ్మల్ని చెరుగులని కలవనైన తలంపడు సమరము సేయరే బలము పెళ్ళము పెరవారిచే కటకటంబడ చూచుచు పురకుందురే మమతయు గుంకు మానము అవమానము సిగ్గుని లేని వారి నియమం తగునయ్యా భూమి పతులందరూ భూమి పతులందరూ నవ్వరటయ్య చేసిన నవ్వరటయ్యా. ధర్మంబని కానకే కుదురే 12 తేజోబల ప్రాధాన్యము గలటి రాజగుడుకు పౌరవ్య వంశాగ్రణి అదేనుగాక తమ్ముని తనయులకు పాలిమ్మనదవయో ఎవరయ్యా నీ తమ్ముడు? యమా అనిలా ఇంద్రాసునులో తమ్ముడు పాండు కృపాలలో తమ్ముడు. నీకా అప్రస్తుత ప్రశంసలేలా తీగ కలిపిన డొంకంతయు కదలదు. ధర్మశాస్త్ర ప్రకారముగా వారికి పాలు లేదంటే నేను ఆ వచనములేవో తెలిపి ఈ సభాసతులు ఒప్పింపము. తల్లి, నీవు ధర్మశాస్త్రముని ఎత్తుచున్నావు. అట్లే రాజ్యం జ్యేష్ఠ కుటుంబములనేదే గాని కనిష్ట కుటుంబములనేదే కాదు. మా తండ్రి గారి అవివేకం వలన వారికి ఎట్లో అర్ధరాజ్యం వచ్చినది. కావున వారిప్పుడు నా పైకి దాడి పడవచ్చున్నారు. దాడి ఇది కేవలం అధర్మం. నీవు చెప్పిన చొప్పున ధర్మమే చేయించని నాకే జయము పొందాను. నాకు ఆ ధర్మశాస్త్ర ప్రశంసయ్యలా రణమ్మల జయం ఉండే పరాజయం ఉంది. నా నిశ్చయం ఈ జగతి చేరుకునేదా అనుజన్ములను కొడుకులను కొలువా శత్రువులు గెలిచిరే సపరివారం అనుభవించద నా కుమార, నీవు యుద్ధమందు కృతనిశ్చయుడై ఉంటివి. తోక తొక్కిన మహానాగముల కలని నీ పైకి మొలగదలుచుకున్న ఆ పాండవుల బలపరాక్రమము నా కడుపున చెయ్యి పెట్టి కలచివేయుచుంది. భరత కులము పేరు నిరుపందగురాయని తల్లివేడ. భరత కులము పేరు నిరుపందగురాయని తల్లివేడ. వ్యాస ఋషి మహామనీషి మన సంతతి నిలిపేదయ్యా. తాత సంచలనం రోసియం పరవశంబున పెంచగదయ్యా. దాని నేగరమనమై కుటుంబ కలమున తుంచదవయ్యా. పుత్రగా పుత్రగా
అట్లు వర్తించనే వారికి దైవత్వమైనది. కావున వారును మనుజులు, మేమును మనుజులు, సర్వవిధముల మా బల పరాక్రమములు లెక్కలు భవితవ్యములు నేను మున్నే నిర్ణయించుంది. దాని నాంచి స్వస్థత కైకలు అనితగటాంతరులందరినీ ద్రుపదాత్మజాతతో వనరుహ నేత్రుతో నృపతి వర్గముతో వచిరంబా స్వాస్థ్యముంగని కొనరెంతు యజ్ఞములు కాంచనములు మణు రత్నహారములు ఘనులకు నిత్తు విప్రులకు అఖండ వదాన్యలు నన్ను మెచ్చగల అమంగళము శాంతించుగా వాగ్దేవత భావికాలానుసారిణి అయి ప్రసరించునుగా. ఈ సూతనందనెందో మైత్రియే నా కులమునకు ఇంత చేర్పాటు తెచ్చినది. ఓరి గురుకుల కాంతార విజయ రాజయ్య ఇంకేం చేయించదురా? కలిసి నీరక్షీరముల బాచి తనరారదకు బిడ్డలకు పగలు దావిదీవు ధర్మరాజును మాయదారి వైరావించి వంచించి జూదమాడించి తీవు ద్రుపద మహారాజు దుహితను రక్షకిప్పించి పుట్టంబులర్పించి తీవు కూడు గుడ్డలకు దూరుగుల చేసి పాండవ వీరుల నగరి కంపించి తీవు సంధి పొసగింపవచ్చిన సౌరితోడ అట్టదిడ్డంబులాడించి అమ్ముచుంటివి ఇచ్చవచ్చిన రీతి చేయింపుము ఔరా భరత బంధంబు బ్రతుకు నీ పాలబడియే. మహారాజా, మన సంతానము మందలింపజాలక ఇతరులను దూషించి ప్రయోజనం ఏమున్నది? మీరన్న మాటలు అసత్యము కావు. పాండవ మధ్యముని గెలవజాలనన్న ఈ కన్నుని ప్రకంపంలే సుయోధనుడి కవితకు కారణమైంది. నీ కుమారునితో మైత్రి గావించిన ఈ రాజేయులకు తగిన విధనే వినిపించింది. దూరం నీ కన్న కొడుకులతో సమము తెప్పించింది. మా కుటుంబము పేరు మీద నీవు మాటల ఎదురాడరాదు కానీ నీవు మాటలకు ఎదురాడరాదు కానీ నీవెరుగని పని చేసినెవరు చెప్పుమా. స్వతంత్రత్వము లేకునివో ధరణి నాయక ఏ ప్రతిథి చేరు పాము చంపించు